మాఘ పౌర్ణమి సందర్భంగా నదీ సాగర సంగమ స్థానాలు సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. విశాఖ, అనకాపల్లి ఉమ్మడి జిల్లాలో కోస్తా తీరంలో పలు ప్రాంతాలతో పాటు ముత్యాలమ్మపాలెం, రేవు, పోలవరం, పూడిమడక, భీమిలి బీచ్ వంటి నదీ సంగమ స్థానాలు భక్తజన సంద్రమయ్యాయి. మకర సంక్రమణం మొదలు కుంభ సంక్రమణం మధ్య కాలం మాఘమాసం. ఈ మాసంలో పుణ్య స్నానాలు ఫలప్రదమన్నది శాస్త్రవచనం. నెలంతా వీలు కాకపోతే కనీసం మాఘ పూర్ణిమ రోజైన పవిత్ర నదులు, సముద్రంలో స్నానమాచరిస్తే నెలంతటి ఫలితం కలుగుతుందని ఒక నమ్మకం. ఈ కారణంగా తెల్లవారుజాము నుంచి భక్తులు నదీ సాగర సంగమ స్థలాలు, తీర ప్రాంతాల్లో స్నానాలకు పోటెత్తారు. అనకాపల్లి జిల్లా రేవు, పోలవరం, ముత్యాలమ్మపాలెంలో సముద్ర తీరంలో భక్తులు పెద్ద ఎత్తున సముద్ర స్నానాలు చేసి తీరంలో ఉన్న శ్రీ మాధవ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే పరవాడ మండల పరిధి ముత్యాలమ్మపాలెం జంక్షన్ నుంచి తీరానికి వెళ్లే రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రాధా మాధవ స్వామిని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎంపీపీ పైల జగన్నాథరావు, సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు, ఎంపీటీసీ సభ్యులు అర్జీలిదేవి, సూరాడ బంగారాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తీర్థం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీఎస్పీ కేవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పరవాడ సీఐ బాలసూర్యారావు సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. జాతర పురస్కరించుకుని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆర్థిక సాయంతో తీరంలో శనివారం ఏర్పాటు చేసిన అల్పాహారం కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు ప్రారంభించారు. రేపురం గ్రామంలో విచ్చేస్తున్న శ్రీ భూదేవి సమేత లక్ష్మీ మాధవస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు అనగా ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు పైబడి దాటి ఉన్నది. భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై ఈరోజు పూర్ణాయుతో కార్యక్రమాలన్నీ ముగిసిపోతున్నాయి. ఈ సందర్భంగా పురస్కరించుకున్న భక్తులందరూ కూడా జిల్లా నలుమూల నుంచి లక్షలాదిగా జనాలు వచ్చి కొండపై ఉన్న స్వామివారిని దర్శించుకొని తరించారు. నా పేరు పావని అండి. మా ఊరు ఇక్కడే పులపర్తి ఉంది కదా, అక్కడ అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు ఇక్కడ
ఇదే మాఘస్నానం అనగానే ఇక్కడికి వచ్చాము. అంటే ఇక్కడ చాలామంది వస్తారు, తీర్థం అది బాగా జరుగుతుంది, ఇక్కడికి వస్తే ఎంతో పుణ్యం అని చెప్పేసి అన్నారు. ఇదేంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలా బ్రహ్మముళ్ళు వేసి స్నానం కూడా చేయమంటారు, అందుకని వచ్చాము. మేమైతే ఇప్పుడే రావడం అండి. నార్మల్గా అయితే పూడిమడక సముద్రంకి వెళ్తాం ప్రతి ఇయర్, ఇక్కడికైతే ఇదే ఫస్ట్ టైం రావడం.